నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ కేసీఆర్ హైదరాబాద్ పై దృష్టి పెట్టడం సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది. నగర అభివృద్ధి సంస్థ నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై దృష్టి పెట్టారు. ముందుగా ఈనాడు చూసినట్టయితే నగరానికి నగిషీలు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక, అస్కీ ఆధ్వర్యంలో 3 నెలల్లోనే తయారీ, మంత్రి మండలి మినహా మరెవరూ మార్పులు చేపట్టకుండా చట్టం, నగర సమగ్రాభివృద్ధికి కొత్త ప్రాధికార సంస్థలు, కాలుష్య పరిశ్రమలు తరలించి వాటి స్థానంలో పార్కులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఇంట్రెస్టింగ్ న్యూస్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ సస్పెన్షన్, కోర్టులో వాద్యం ఉన్న ఈవీఎంలు తనిఖీ చేయడాన్ని తప్పుపట్టిన సిఈసి, ఆయనపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోండి, సిఎస్ జోషికి ఉత్తర్వులు పంపిన కేంద్ర ఎన్నికల సంఘం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా టేపుల కర్ణాటకం రాజీనామాల వరకు సవాళ్ల ఘట్టం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. డోలాయమానంలో సంకీర్ణ సర్కార్ భవిత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దారుణ హత్య, కాల్చి చంపిన ఆగంతకులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రధాని మోడీ 2వ రోజు కూడా అస్సాంలో పర్యటన జరిగింది. దానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. పౌరసత్వ బిల్లుతో హాని లేదు, వేధింపులకు గురయ్యే వారికి ఆశ్రయం కోసమే ఈ ఏర్పాటు, ఈశాన్య రాష్ట్రాలకు మోడీ హామీ, తీవ్ర నిరసనల నడుమ కొనసాగిన పర్యటన అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈనాడులో ఇవ్వడం జరిగింది. అమెరికా మరో వల, పిలిచి మరీ హైదరాబాద్ విద్యార్థి అరెస్టు, ఫార్మింగ్టన్ వ్యవహారంలో ఎత్తుగడ, నిర్బంధంలో ఓ గర్భిణి ఆమె భర్త, చిరునామాలు మారడంతో దొరకని 100 మంది భారతీయ విద్యార్థులు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే 3 ఈశాన్య రాష్ట్రాల పర్యటన, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, అరుణాచల్ ప్రదేశ్లో మోడీ పర్యటించడం పైన చైనా అభ్యంతరం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా దొంగ సర్వేలు, నకిలీ ఓట్లు, ఏపీ ప్రభుత్వ అక్రమాలపై గవర్నర్కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫిర్యాదు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నమోదైన 59.18 లక్షల నకిలీ ఓట్లను తొలగించండి, పథకాలపై సర్వే పేరుతో మా మద్దతుదారులను ఓటర్ జాబితాను తప్పిస్తున్నారు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా కేసీఆర్కు సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది. విశ్వ నగరానికి పక్కా ప్రణాళిక, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక సిటీ, ORR RRR మధ్యలో 2వ సిటీ, RRR బయట 5 కిలోమీటర్ల వరకు 3వ సిటీ. అంటే ORRకు సంబంధించిన వార్తల్ని హైదరాబాద్ సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సమీక్షలో సీఎం కేసీఆర్ అంటూ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా అన్ని వసతులు, నగరానికి నీళ్ళిచ్చే కేశవాపూర్కు శంకుస్థాపన ఈ నెలలోపే, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం యోచన, ఇకపై ఇష్టారీతన భవన నిర్మాణకు అనుమతులు ఉండవంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మనకు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ కార్డు కోటా ఎత్తేస్తే మనకు మస్తు వాటా అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. భారతీయ టెకీల కళల సాకారానికి ముందడుగు, అమెరికా కాంగ్రెస్ ముందు గ్రీన్ కార్డు జారీలో దేశాల వారి కోటా రద్దు బిల్లు, మద్దతు తెలిపిన రిపబ్లికన్ డెమోక్రాట్ల ప్రముఖులు, అమెరికాలో శాశ్వత నివాస హోదా కలకు మరో అడుగే దూరం, ఈ బిల్లు చట్టరూపమైతే ఏటా 1,00,000 మందికి భారతీయులకు గ్రీన్ కార్డు, 3 ఏళ్లలోనే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న అందరికీ పర్మనెంట్ రెసిడెన్సీ, అక్కడ శాశ్వత నివాసం కోరుకుంటున్న వారిలో 77% మంది భారతీయులే అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా 15న లేక 24న మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు టెన్షన్, వసంత పంచమి సందర్భంగా ఉంటుందని చర్చ, శనివారం అర్ధరాత్రి వరకు రాని స్పష్టత, మరికొన్ని రోజుల తర్వాత విస్తరణ, ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఆశావాహులు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. వికారాబాద్ కలెక్టర్పై సస్పెన్షన్ వేటు అంటూ మరొక వార్తలు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా 3 నెలల్లో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. వికారాబాద్ కలెక్టర్ సస్పెన్షన్, ఒమర్ జమీల్పై వేటు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. 5-6 రోజుల్లో కేబినెట్ విస్తరణ, కేసీఆర్ తొలిసారి వ్యాఖ్యానించారంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తలు తీసుకున్నట్టయితే మొదటి పేజీలో ఇవి హైలైట్ చేయడం జరిగింది. మరొక పత్రిక తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి వార్తగా హైదరాబాద్ ఇక గ్లోబల్ సిటీ, విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు, త్వరలో ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సినిమా, హెల్త్ సిటీలు,
కాలుష్య నివారణ, పర్యావరణానికి పెద్దపీట, ప్రగతి భవనంలో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. వికారాబాద్ కలెక్టర్పై సస్పెన్షన్ వేటు, ఈసీ కొరడ, ఈవీఎంలను తెరవడం పట్ల ఆగ్రహం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రభ నిన్నటి నుంచి ఒక ప్రత్యేక కథనాలను ఇస్తున్నది. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తుంది ఆంధ్రప్రభ ప్రత్యేకంగా. మరొక వార్తగా ఈరోజు నిన్నటి కంటిన్యూషన్గా ఈరోజు కూడా మరొక వార్తను ఇవ్వడం జరిగింది. వ్యక్తిపై ద్వేషం, వ్యవస్థ పైన మోడీపై వ్యతిరేకతతో కేంద్రంపై ధిక్కారం సరికాదు. కేంద్రం పటిష్టంగా ఉంటేనే దేశ ప్రజలకు భద్రత, బలహీనపరిచే యత్నం గత చరిత్రను మరవడమే. కొందరు ముఖ్యమంత్రుల నేతల తీరు ఆశ్చర్యకరం, వైఖరి మారకపోతే తిప్పికొట్టే ప్రమాదం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత రాగద్వేషాలు కేంద్రాన్ని దెబ్బతీస్తాయి. భాజపా బాహుబలి మోడీని ఢీకొట్టేందుకు విపక్ష నేతలు వ్యవస్థను దెబ్బతీయడానికి కూడా వెనుదీయడం లేదు. మోడీకి ప్రత్యామ్నాయం చూపించి ప్రజల వైపు పొందలేక కేంద్రం పెత్తనం సాగిస్తోందని యాగి చేయడం దిగజారుడు తలమే. ప్రజాస్వామ్య వ్యవస్థ, దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే కేంద్రం పటిష్టంగా ఉంటేనే సాధ్యం. గత చరిత్రను మర్చి బలహీనపరిస్తే అధోగతి అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రభూమి. ఆంధ్రభూమిలో మొదటి వార్తగా మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు సంబంధించిన చైనా అభ్యంతరాన్ని ఇవ్వడం జరిగింది. మీరు ఎందుకు వచ్చారు? మోడీ అరుణాచల్ పర్యటనపై చైనా ఆగ్రహం, ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతమైనని హెచ్చరిక, అది మా భూభాగమే, తీవ్రంగా స్పందించిన భారత్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. గ్లోబల్ సిటీగా హైదరాబాద్, మాస్టర్ ప్లాన్కు రంగం సిద్ధం, 3 విభాగాలుగా రాజధాని, అదనంగా డెవలప్మెంట్ బోర్డులు, అభివృద్ధి వేగానికి తగ్గట్టు సదుపాయాలు, కాలుష్య రహిత నగరంగా మారుద్దాం, సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. వికారాబాద్ కలెక్టర్ సస్పెన్స్కు సంబంధించిన వార్తలు కూడా ఇవ్వడం జరిగింది. శ్రీలంకలో రాజీవ్ కుమార్ ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలు చూసినట్టయితే దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గుడిగంటలు త్వరలో మీ వీక్లీ న్యూస్ ఛానల్లో. గిలిగిలిగా త్వరలో మీ వీక్లీ న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన వీక్లీ న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ వీక్లీ న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు విశ్లేషణ కొనసాగించడానికి మనతో పాటు నిజాం వెంకటేష్ గారు ఉన్నారు, అనలిస్టు. నమస్తే సార్. ఈరోజు దాదాపు అన్ని పేపర్లలోనూ నగరానికి నగిషీలు, నగరానికి పక్కా ప్రణాళిక అంటూ కేసీఆర్ అంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అంటే ఎలా ఉండాలి నగరం, ఎలా ఉండాలి అంటే దానికి రూపకల్పన ఎలా ఉండాలి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా కనిపిస్తుంది. మనం చూసినట్టయితే ముఖ్యంగా
అంటే అతని కామెంట్ చూసినట్టయితే ఇప్పటి వరకు మేల్కొని సరైన విధంగా సన్నద్ధం కాకుంటే హైదరాబాద్ నగర పరిస్థితి విషమిస్తుంది. మనిషి జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. మనుషులు సౌకర్యంగా ప్రశాంతంగా జీవించేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన బృహత్తర ప్రణాళిక రూపొందించాలా, దాన్ని తక్షణం అమలు చేయాలి. కాలుష్య కారక పరిశ్రమలన్నింటికీ ప్రధాన నగరం అవతలికి తరలించాలి. ఈ భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలి. నగరంలో ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పచ్చదనం పెంచాలి. 1.5 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ బ్లాకుల్లో అడవిని పునరుద్ధరించాలి. అంటే ఇది ఒక మాస్టర్ ప్రణాళిక విశ్వనగరానికి. అంటే రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ 100 కిలోమీటర్ల లోపలనే ఉన్నదాన్ని 3 సిటీలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ప్రణాళిక. దీనిపై మీ స్పందన ఏంటి? మొదటి స్పందన ఈ ప్రణాళికపై. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం మొదట చెప్పిన మాటల్లో కూడా హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ లాగా మనం అభివృద్ధి చెందాలి అన్నారు. ఆ మాస్టర్ ప్లాన్లో దానిలో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్ అనేది మనకు 30 కిలోమీటర్ల లోపలన్నది. అందులో సుమారు 15 కిలోమీటర్ల దాకా ఇదివరకే నగరం విస్తరించి ఉంది. ఖాళీ స్థలాలు 15-20 కిలోమీటర్ల తర్వాతనే ఉన్నాయి. కానీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఇప్పుడు అన్ని నివాస ప్రాంతాలు వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్ జనాభా ఎట్లా పెరుగుతుందంటే ఏటా ఒక 5 లక్షల మంది హైదరాబాద్లో స్థిరపడుతున్నారు. మరి 5 లక్షల మంది కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే ఇది మళ్ళీ స్లమ్స్తో అంటే మురికివాడలతో నిండిపోతుంది. కాబట్టి దానికి ఖచ్చితమైన మాస్టర్ ప్లాన్ అవసరం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ 30 కిలోమీటర్ల దూరం ఉంటే రీజనల్ రింగ్ రోడ్ 50 కిలోమీటర్ల దూరం నగరం చుట్టూ ఉంటుంది. కాబట్టి ఆ 20 కిలోమీటర్ల మధ్యలో టౌన్షిప్స్ డెవలప్ చేసినట్టయితే, సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేసినట్టయితే ఇండిపెండెంట్గా ఎక్కడి వాళ్ళు అక్కడ అన్ని వసతులతో ఉంటారు. నగరం మీద ఒత్తిడి తగ్గుతుంది అనేది ఒక మంచి ఆలోచన. ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది, ఎందుకంటే ఒకసారి నగర జనాభా పెరిగిన తర్వాత అవసరాలకు పోయే బదులు స్లమ్స్లో ఉన్న వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్స్ కట్టే బదులు ఖచ్చితమైన ప్రణాళికతోటి బ్రీతింగ్ స్పేస్ ఉండేటట్టు, పార్కులు, నగరం అందంగా ఉండేటట్టు, సరైన ఫ్రీ స్పేసెస్, సరైన ఆక్సిజన్ దొరికేటట్టుగా నగరాన్ని అభివృద్ధి చేయించాలనేది ఈ మాస్టర్ ప్లాన్ లక్ష్యంగా కనబడుతున్నాయి. అంటే మనకు ఇక్కడ ఒక పొరపాటు లేకపోతే గ్రహించలేదు కానీ ఒక ఇది కనిపిస్తుంది మనకు. ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చాలా అద్భుతమైంది. ఔటర్ రింగ్ రోడ్ కేవలం రేస్లకే ఉపయోగపడుతున్నట్టు కనిపిస్తుంది. మనకు విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఒక పేపర్లో చదివాను, గుజరాత్లో కూడా ఔటర్ రింగ్ రోడ్ ఉంది. గుజరాత్ ఔటర్ రింగ్ రోడ్డుకి సిటీలో ఉన్న పరిశ్రమలన్నింటినీ ఒక సెక్రటరేట్ గాంధీ మన అసెంబ్లీ తప్పిస్తే మిగతా అన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఐటీ కంపెనీలు ఇట్లన్నీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ తరలించారు. అంటే మన దగ్గర అట్లాంటి ప్రణాళిక చేయలేదు. అంటే ఇంకా సిటీలనే ఆఫీసులు ఉన్నాయి, సిటీలనే అన్నీ ఉన్నాయి. అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎలాంటి కొత్త ప్రాజెక్టు రాలేదు. దీని లోపం ఎక్కడుందంటారు? అంటే ఇండస్ట్రీస్ అన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్ వైపు తరలించాలనేది ఒక ప్రణాళిక ఉంది కదా. నగరంలో కూడా అప్పటి నగర అవసరాల ప్రకారం ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ అయినాయి. అజామాబాద్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అన్నది నగరం నడిబొడ్డు అయిపోయింది ఇప్పుడు. కనుక అవన్నీ ఇండస్ట్రీస్ను బయటకు తరలించే ప్రణాళిక ఇదివరకే సిద్ధమైపోయింది. ఇప్పుడు కొత్త ఇండస్ట్రీస్ ఇచ్చేది కూడా ఐటీ ఇండస్ట్రీస్ కూడా ఇటు ఆదిబట్ల, అటు సింగపూర్ టౌన్షిప్, ఇటు మలేషియా టౌన్, అంటే దాన్ని కూడా విస్తరింపజేస్తున్నారు. నగరానికి ఒకవైపే ఉండకుండా ఉప్పల వైపు కూడా జెల్ ప్యాక్ట్. ఉప్పల్ అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. ఇవేందో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఐటీ కంపెనీలు కానీ పెద్ద పెద్ద మాల్స్ కానీ హోటల్ తరలిస్తే ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్ వస్తే దాన్ని అందుకోవడం ఈజీ. అంటే సిటీలో ఉన్న వాటిని తరలిస్తే ప్రోత్సాహకాలు వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేసి ఉంటే కొన్ని పరిశ్రమలు అక్కడ తరలి ఉండేవి కదా ఇప్పటికే అనేది. నన్ను ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని తరలిస్తున్నారు. కానీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచే హైటెక్ సిటీ కనెక్టివిటీ పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచే టీసీఎస్ ఆదిబట్టలో వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచే మనం ఇక్కడ చూసుకుంటే జెన్పాక్ట్ ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్కు ఒక పక్కన దగ్గరగా వచ్చినాయి. కానీ ఇంకా డెవలప్మెంట్స్ మనకు సింగపూర్ టౌన్షిప్ కానీ, అటువైపు వచ్చే ఇన్ఫోసిస్ కానీ, అట్లా ఇంకొన్ని కంపెనీలు కానీ అక్కడికి వచ్చినట్టయితే నగర జనాభా మీద ఒత్తిడి తగ్గుతుంది అనేది దాని ఉద్దేశం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఇతర రాష్ట్రాలకు పోయే వాహనాలు పోవాలంటే కూడా ఔటర్ రింగ్ రోడ్ అనేది మళ్ళీ నగరం లోపలికి వచ్చినట్టే మనకు కనిపిస్తున్నది. అందుకని మళ్ళీ 20 కిలోమీటర్లు అవతల రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసినట్టయితే ఇతర రాష్ట్రాలకు పోయే వాహనాలన్నీ అక్కడి నుంచి పోతాయి. కాబట్టి అదొక ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా దానికి దీనికి మధ్య అంటే 20 కిలోమీటర్ల మార్గంలో అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ చేసినట్టయితే, ఉదాహరణకు ఇప్పుడు ఇద్దరు హైదరాబాద్లో
మొట్టమొదటి హైదరాబాద్ ఒకటే. హైదరాబాద్ అంటే ఏంది, కోటి యాబిడ్ సైడ్. కానీ ఇప్పుడు ఏమైపోయింది, హైదరాబాద్ అంటే మెహదీపట్నం అయిపోయింది, హైదరాబాద్ అంటే కూకట్పల్లి అయిపోయింది, హైదరాబాద్ అంటే దిల్సుఖ్ నగర్ అయిపోయింది, హైదరాబాద్ అంటే శ్రీరామ్ నగర్ అయింది. అంటే తెలియకుండానే నగరంలో 4 ప్రాంతాలు అభివృద్ధి చెందంటే ఇప్పుడు 40 ప్రాంతాలు కనుక అభివృద్ధి చెందినట్టయితే మనకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో టౌన్షిప్స్, మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అవతల టౌన్షిప్. అంటే దీని ప్రకారం ఏమైపోతుందంటే ఒక 20-25 కిలోమీటర్ల ప్రాంతంలో మంచి సరైన ప్రణాళికాబద్ధమైన నగరం అభివృద్ధి చెందితే హైదరాబాద్ నిజంగానే జన్నత్ అన్నా సరే, డల్లాస్ అన్నా సరే, విశ్వనగరం అన్నా సరే దానికి ఒక సరైన నిర్వచనం ఉంటుంది. ఇది ఒక గొప్ప మాస్టర్ ప్లాన్. అంటే లక్షల కోట్ల ఇది మాస్టర్ ప్లాన్ అంటే చాలా చక్కగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ని సరిగా వినియోగించుకోవట్లేదు అనేది ఒక పొరపాటు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎప్పుడు యాక్సిడెంట్లు అవ్వడమే చూస్తాం మనం, లేదంటే రేసింగ్ చూస్తాం. కనిపిస్తే సాధారణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పటివరకు తెలియని అంశం. అయితే దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్య టౌన్షిప్స్ డెవలప్ అయితే సామాన్య జనం దాంట్లో ప్రయాణించడానికి వీలుంటుంది. ఇప్పుడు అక్కడ సరైన టౌన్షిప్స్ డెవలప్ కాలేదు కదా, అందుకని దాని మీద వేగంగా పోయే యువత, లేకపోతే శంషాబాద్కు పోయే పెద్ద పెద్ద వెహికల్స్, దాంతో పాటే వచ్చే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కానీ ఫర్దర్గా టౌన్షిప్స్ డెవలప్ అయింది అనుకోండి, ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్లో ఇప్పుడు అది రింగ్ రోడ్డు ప్రత్యేకించేసి అన్నట్టు టౌన్లో భాగమే అనిపిస్తున్నది. ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ కానీ, ఎల్బీ నగర్ నుంచి మనకు చెంపాపేట నుంచి పోయే రోడ్డు చూస్తే ఇవేమనిపిస్తున్నాయి, టౌన్లో వేసినట్టే ఉన్నాయి. ఇంకో రోజులకు ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి కూడా అట్లే వస్తుంది. అంటే టౌన్లో వేసినప్పటికీ దాన్ని వాడకం సాధారణ పౌరులు, సామాన్యులు వాడకంలో లేదనేది ప్రధాన ప్రశ్న. ఆ రూట్లో ఒక గవర్నమెంట్ ఆఫీసు, ఒక కంపెనీనో, ఒక బస్ స్టాప్, ఇప్పుడు సిటీలో ఇంత తాకిడి ఉంది. ఒక విజయవాడ బస్సులను అక్కడ బస్ స్టాప్ కడితే అక్కడి నుంచి వెళ్ళడము, అక్కడ శంషాబాద్ ఆ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పెద్ద బస్ స్టాండ్ కడితే అక్కడి నుంచి బస్సులు కడితే సిటీకి బర్డెన్ తగ్గుద్ది. ఔటర్ రింగ్ రోడ్ అవతల నుంచి మీకు పెద్ద అంటే లాంగ్ వెళ్ళే బస్సులు వెళ్ళినట్టయితే అలాంటి ప్రణాళికలు రూపొందిస్తే అక్కడ కూడా జనావాసాలు ఏర్పడతాయి, అక్కడ కూడా వాడకం పెరుగుద్ది కదా. ఆ వాడకం ఇంకా పెరగలేదు ఔటర్ రింగ్ రోడ్ మీద అనేది ఇప్పుడు మనకు ప్రధానంగా కనిపిస్తున్న సమస్య. అందుకే కదా ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ఎక్కువ ప్రభావం ఉందని చెప్పి మౌలాలి, మళ్ళీ అటువైపు 2 టెర్మినల్స్, రైల్వే టెర్మినల్స్, అట్లాగే బస్ టెర్మినల్స్. ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ పోయే బస్సులను ఇప్పుడు సిటీకి రానివ్వడం లేదు, ప్రైవేట్ బస్సులన్నింటినీ ఎల్బీ నగర్ నుంచి పంపిస్తున్నారు. సో ఎల్బీనగర్ కంటే కూడా ఇంకా అవతల ఔటర్ రింగ్ రోడ్ దాకా వెళ్ళుంటే ఏంటంటే అసలు సిటీలో చాలా బర్డెన్ తగ్గుద్ది. చిన్న మినీ బస్సులు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఫ్రీ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళడం అనేది మనం చూస్తే ఎల్బీనగర్లో చూసినట్టయితే రాత్రి 8-9 నుంచి 12 దాకా అసలు కనీసం ఒక బండి కూడా నడవలేని స్థితిలో ఉంటుంది రాత్రి. ఇక్కడే కాదు, కూకట్పల్లిలో కూడా అదే పరిస్థితి తెలుసుకున్నారు. ఇప్పుడు కూకట్పల్లి నుంచి వెళ్ళే వాళ్ళకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి విజయవాడ హైవే దగ్గర దిగడం అనేది ఈజీ పని. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా, ట్రావెల్స్ వాళ్ళు కూడా వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు ఈజీ. ఈ సిటీ అంతా మీకు తెలియదు, మినీ బస్సులలో అక్కడ తీసుకొని ఎల్బీ నగర్ తీసుకొస్తున్నారు. ఎల్బీనగర్ దాన్ని కూడా అవతలకి దాటిస్తే ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వాడకాన్ని పెంచుతారో ఒక గవర్నమెంట్ ఆఫీస్ పెడితే బస్సులు వెళ్తాయి కదా. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీసో, పోలీస్ స్టేషనో, లేకపోతే అసలు ఇంకా చెప్పాలంటే అసలు ఎమ్మెల్యే క్వార్టర్స్ని అక్కడ కడితే బెటర్. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ నల్గొండ, ఈ ఖమ్మం వాళ్ళకు ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్, అక్కడ మామూలు కట్ట ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇటు కరీంనగర్లో కట్ట ఎమ్మెల్యే క్వార్టర్స్ కాస్తే అసలు ఇంకా చాలా పెరుగుద్ది కదా ఇలాంటి ప్రణాళికలు వేస్తే. ప్రపంచం అంతటా వస్తున్నది ఏంటంటే వర్క్ ప్లేస్ ఉన్న, రెసిడెన్షియల్ ప్లేస్, నివాసం ఉండే స్థలం ఉన్న, పనిచేసే స్థలము ఒక్కచోట ఉన్నట్టయితే ఎఫిషియన్సీ 20-30% పెరుగుద్ది, పని కూడా 20-30% పెరుగుతుంది. ఒక మంచి ఊహతో ప్రపంచం అంతటా ఇప్పుడు ఆ పని జరుగుతున్నది. అదే ఊహతోటి ఇప్పుడు 3 టౌన్షిప్ చేస్తా అని ప్రభుత్వం అనుకుంటుందని నేను భావిస్తున్నాను. అదే 3 టౌన్షిప్ చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా 5 కిలోమీటర్ల వాడికి అంటున్నారు కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ అంటే 50 కిలోమీటర్ల అవతల కూడా టౌన్షిప్స్, 20 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో టౌన్షిప్స్. కనుక డెఫినెట్గా ఔటర్ రింగ్ రోడ్ రోడ్స్ అయినాక జనం ఫీల్ గారు ఈ రోడ్కి వచ్చి ఎప్పుడు పక్క పోయినా, ఎడమ పక్క పోయినా సిటీకి చేరొచ్చు అన్నప్పుడు ఈ కంజెషన్ తగ్గుతుంది. ఈ ముఖ్యంగా ఈ గోడౌన్స్ కానీ, మార్కెట్ ప్లేస్ కానీ వీటిని మెల్లమెల్లగా మనం ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలిస్తే
నగరం మీద కంజెషన్ అనేది తగ్గుతుంది. ఒక 5 లక్షల మంది ప్రతి సంవత్సరం అకామిడేట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళకి కావాల్సిన రోడ్లు కావాలి, వాళ్ళకి కావాల్సిన వసతులు కావాలి, వాళ్ళకి కావాల్సిన టౌన్షిప్స్ కావాలి, వాళ్ళకి కావాల్సిన బిజినెస్ ప్లేసెస్ కావాలి. ఇవన్నీ మనం ఢిల్లీని తీసుకున్నట్టయితే ఎటు 100 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఢిల్లీ నగరం విస్తరించింది. మనది కనీసం 25-30 కిలోమీటర్ల అంటే ఇప్పుడు విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రామాణికంగా తీసుకుంటే 30 కిలోమీటర్లే. ఈ విస్తరణ ప్రణాళికల్లో గతంలో చేయకపోవడమే హైదరాబాద్ మీద బర్డన్ పడడానికి ప్రభావం అని చెప్పచ్చు. అంటే పారిశ్రామికీకరణ జరిగి ఐటీ వచ్చిన తర్వాత ఇదంతా విస్తరణ సాధ్యమవుతుంది. ఐటీ రాకముందు ఇంత విస్తరణ లేదు కదా. అది అంటే హైదరాబాద్ ఐటీ విస్తరణ వచ్చినా రాకుండా హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైన నగరం. అంటే ఎలాంటి వాళ్ళైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళైనా వచ్చు. అంటే వాతావరణ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ అన్ని విధాలుగా సేఫ్ జోన్ అనేది అసలు మన నిజాం కాలం నుంచి గుర్తించిన ఏరియా ఇది. అది ఇప్పుడు కొత్తగా గుర్తించింది కాదు. దానికి తగ్గ ప్రణాళికలు జరగలేనది అనేది సమస్య ఇక్కడ. ఒకటే గుర్తుంచుకోవాలి మనం. అంటే కొత్తగా వచ్చే జనం ఎందులో జాయిన్ అవుతున్నారు, కొత్తగా వచ్చే జనంకు ఆఫీసులు ఎక్కడ కట్టాలి, కొత్తగా వచ్చిన జనంకు నివాస స్థలాలు ఎక్కడ కట్టాలని ఆలోచించినప్పుడు ఐటీ, తర్వాత ఇప్పుడు టీ హబ్, తర్వాత ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు ఫార్మాసిటీ వస్తుంది. ఇవన్నీ శంషాబాద్ వైపు వస్తున్నాయి కాబట్టి, శ్రీశైలం రోడ్ మీద వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇంకా వికేంద్రీకరణ జరుగుతున్నది. జరగడానికి కొంత సమయం తీసుకుంటున్నది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రీజనల్ రింగ్ రోడ్ అవతల, రీజనల్ రింగ్ రోడ్కు అవుటర్ రింగ్ రోడ్కు మధ్యలో టౌన్షిప్స్ డెవలప్ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏదేమైనా అంటే మొత్తానికి కేసీఆర్ ప్రణాళికలు స్వాగతించాలి. అది అమలైతే హైదరాబాద్ మీద బర్డెన్ తగ్గుద్ది. ఇది ఆచరణ సాధ్యం కావాలి అనేది మనం కోరుకోవాలి. డబ్బు కదా మన బడ్జెట్ 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు ఎంత అంటే అట్లీస్ట్ 5,000 కోట్లు ఇచ్చినా కానీ ప్రణాళికన్న ప్రారంభం కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక మెట్రో ప్రాజెక్ట్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంప్లీట్ అయింది. అంటే మొదట దానికి ఇనిషియేట్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకుంటే ఈ గవర్నమెంట్ అయినా వచ్చే గవర్నమెంట్ ఏదైనా పూర్తి చేసేవకుండా మొదట ఏంటంటే ఒక మొదటి స్టెప్ పడాల్సిందే. ఆ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళాలని కోరుకున్నాం. అయితే మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ని మనం ఆంధ్రప్రభలో చూసినట్టయితే నిన్న కూడా ఒక కథనాన్ని ఇచ్చారు, ప్రత్యేక కథనాన్ని. ఈరోజు కూడా ఒక కథనాన్ని ఇచ్చారు. అంటే ఆ కథనం సారాంశం ఏంటంటే ఒక వ్యక్తి మీద కోపాన్ని వ్యవస్థల మీద చూపించదు అనేది ప్రత్యేక కథనం సారాంశం. ఎందుకంటే ప్రధాని మోడీ మీద అన్ని విపక్షాలు ఒక్కటై దించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతవరకు స్వాగతించాల్సిన వస్తుంది. మోడీ ఎలాంటి వ్యక్తి, మోడీకి సంబంధించి మనకు కానీ ఆ క్రమంలో వ్యవస్థల్ని ధ్వంసం చేసే కార్యక్రమాలు కొంతమంది ముఖ్యమంత్రులు చేస్తున్నారు అనేది ఇక్కడ ఒక వార్తా సారాంశం. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల గురించి ఆలోచిస్తే అసలు మొదట రాజ్యాలు ఎట్లా ఏర్పడ్డాయి, మొదట ప్రభుత్వాలు ఎందుకు ఏర్పడ్డాయి, మన మధ్య ఏమైనా పంచాయతీలు ఉంటే పరిష్కరించుకోవడానికి, బయట నుంచి ఎవడన్నా వస్తే వాళ్ళ నుంచి భద్రత కల్పించడానికే రాజ్యం అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది. అంటే కేంద్రం ఏం చూడాలా, రక్షణ అంటే ఇతర దేశాల నుంచి మనపై దాడులు జరగకుండా ప్రజలను కాపాడాలి. తర్వాత దేశమంతటా సమాన అభివృద్ధి జరగడానికి ఫండ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనము ఈశాన్య రాష్ట్రాలతో పోల్చలేం కదా. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్లు లేవు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలు లేవు. అక్కడ ఉన్న జనం మన వాళ్ళే భారతీయులు అని అనుకున్నప్పుడు మనకు వచ్చిన సంపద నుంచి మనకు వచ్చే యాన్యువల్ ఇన్కమ్ నుంచి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఇతర రాష్ట్రాల్లో కోపం ఉంటుంది. ఇప్పుడు ఆలోచిస్తే కూడా మన భారతదేశంలో తమిళనాడు, మహారాష్ట్ర అభివృద్ధి చెందినట్టుగా, దాని తర్వాత కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలు అభివృద్ధి చెందినట్టుగా మిగతా రాష్ట్రాలు అభివృద్ధి చెందలేవు. జనాభా ఎక్కువ, వసతులు తక్కువ, చదువు తక్కువ. ఇక్కడ యూపీలో, బీహార్లో. కనుక ఆ రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తే మాకు తక్కువ ఇస్తున్నారనే భావన మనకు ఉంటుంది. కానీ ఇవన్నిటినీ ప్రాపర్గా అలొకేట్ చేయాల్సిన అవసరం ఉన్న కేంద్రం మనకు అవసరం కదా. ఎందుకంటే రక్షణ ఇవ్వాలి, మనకు మన అవసరాలు తీర్చాలి, మళ్ళీ పాలన సరళి విధానం. విద్యా ఉద్యోగానికి వాళ్ళు డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. విద్యా వైద్యానికి విద్య ఎట్లుండాలి, వైద్యం ఎట్లుండాలి అంటే గైడ్ లైన్స్ ఎంటర్ చేయాలి. కానీ విద్యా వైద్యంలో వాళ్ళు ఎంటర్ కావద్దు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, విద్యా వైద్యంలో వాళ్ళు ఎంటర్ అయినా ఎంటర్ అంటే విద్యా వైద్యం అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అదే విద్యా వైద్యంకు గైడ్ లైన్స్ ఇవ్వాలి. విద్య ఇట్లుండాలి, స్కూల్లో ఇంతమంది ఉండాలి, టీచర్ల రేషియో ఇట్లుండాలి చెప్పాలి. కానీ విద్యా వైద్యానికి సంబంధించిన బడ్జెట్ వాళ్ళ దగ్గర అంటే బడ్జెట్ అంటే విద్య కోసం కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్లను చేర్చడం, ఇన్స్టిట్యూషన్లు వాళ్ళే నడిపించడం, వాళ్ళు నడిపిస్తున్న ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ఫుల్గా నడవడం కూడా ఉందిగా. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు ఇవన్నీ కూడా అంటే వాళ్ళని సక్సెస్ఫుల్గా నడుపుతారు.
అంటే వాళ్ళ చేతిలో ఉండడం తప్పలేదు కానీ అంటే వీళ్ళకి ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నారు. ఇంకొకటి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిస్టేజియస్గా ఫీల్ అవుతుంది. దాన్ని జాతీయ ప్రాజెక్టులో తీసుకొస్తే వాళ్ళు ఎట్లాగూ కినుక వహిస్తారు. సేమ్ థింగ్ విత్ అస్. ఇవాళ వరకు కూడా మనం మిషన్ భగీరథకు కానీ మిషన్ కాకతీయకు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇందులో దేన్ని కూడా జాతీయ ప్రాజెక్టుగా తీసుకోలేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నారాజీ అనేది ఉంటుంది కదా. ఉంటాయి. అంటే ఇక్కడ వార్త సారాంశం ఏంటంటే మోడీపై వ్యతిరేకతతో కేంద్రంపై ధిక్కారం సరికాదు, కేంద్రం పటిష్టంగా ఉంటేనే దేశ ప్రజలకు భద్రత, బలహీనపరిచే యత్నం గత చరిత్రను మరవడమే, కొందరు ముఖ్యమంత్రుల తీరు అభ్యంతరకరం. అంటే ఇప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయి. బట్ మళ్ళీ ఓవరాల్గా చూసినప్పుడు అమెరికా అనేది పటిష్టమైన దేశంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ధిక్కార స్వరం వల్ల కేంద్రం బలహీన పడడం వల్ల బయటి దేశాల వ్యక్తుల ముందు మనం చులకన కామా అనేది. ధిక్కార స్వరం వచ్చినా మనకు పార్లమెంట్ ఉన్నది, దానికి పద్ధతి ఉన్నది, ఓట్లు ఎలక్షన్స్ ఉన్నాయి. దానప్పుడే సమస్య తప్పితే దేశ భద్రత అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే. కేంద్ర ప్రభుత్వం కిందనే మిలిటరీ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కిందనే ఇతర దేశాల సంబంధం, ఎక్స్టర్నల్ అఫేర్స్ అంటే ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరిచేది కూడా కేంద్రమే. అంటే మనకు మంచి పొరుగు వాళ్ళు ఉంటే, మనకు మంచి పొరుగు సంబంధాలు ఉంటే దేశ భద్రత బాగా జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, రక్షణ మనకు దొరుకుతుంది. కనుక అన్నిటికంటే మొట్టమొదటి మనం రక్షించబడాలి, తర్వాతనే అభివృద్ధి. కనుక ఈ విషయంలో వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిని టార్గెట్ ఇప్పుడు మోదీ ప్లేస్ లో ఇతను వాజ్పేయి అంతకుముందు దేవగౌడ కావచ్చు. మనం ఎంత తీసుకుంటే ఎమర్జెన్సీని పెట్టిన ఇందిరాగాంధీని వ్యతిరేకించారు కానీ దేశాన్ని వ్యతిరేకించలేదు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చాలామంది ప్రతిపక్ష నాయకులు పోరాడి ఎమర్జెన్సీ ఎత్తివేసే దిశగా ప్రయత్నించి ఆమెను ఓడించి అంటే మళ్ళీ ఒకసారి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అంకితమయ్యారు. అంతకంటే గొప్ప ఇదేం కాదు కదా. మోడీని వ్యతిరేకించవచ్చు, బీజేపీని ఓడించవచ్చు, బట్ ఆ పేరుతో అసలు అంటే వ్యవస్థే మాకు అవసరం లేదనేది. కేంద్రంలో ఇన్ని అధికారాలు అనలో సబబు కానీ కేంద్రం అధికారాలు ఉండదు అనడం సబబు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసినప్పుడు ముఖ్యంగా ఒకరు మమతా బెనర్జీ, మరొకరు చంద్రబాబు నాయుడు ధిక్కార స్వరంలో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. మమతా బెనర్జీ అయితే నువ్వు ఇచ్చే పథకాలు నాకు వద్దన్నారు. నువ్వెందుకు వద్దంటావు? పథకాలు కేంద్రం ఇస్తుంది, ప్రజలకు ఇస్తుంది, నువ్వు వద్దనడానికి ఎందుకు? నువ్వు ఇంకా కావాలని కొట్లాడు కానీ మీ పథకాలు నాకు వద్దు, మీరే నాకు వద్దు అనేది ఎంతవరకు సమంజసం అనేది. మమతా బెనర్జీ విషయంలో అందరికి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఆమె కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ కావాలని కన్నేసి కావచ్చు, అయితే కావచ్చు. అందుకని ఆమె ధిక్కార స్వరం. ఎందుకంటే ఆమె ఐడెంటిటీ తెలుపుకోవడానికి ధిక్కార స్వరం. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే జగన్ ఒక బలమైన శత్రువుగా ఉన్నాడు. ఏ సర్వేలో చూసినా కానీ తనకు 2-3 సీట్ల కంటే ఎక్కువ రావనే భయం ఆ డెస్పరేట్ మూడ్లో చంద్రబాబు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రజలకు వచ్చే న్యాయమైన హక్కుల విషయంలో ఈమె వద్దని చెప్పడం ద్వారా ప్రజలకు నష్టం కదా అనేది మొదటి నుంచి దీది మొండిది. కనుక మొండితనం నుంచి వచ్చిన మాటను మనం స్టాండర్డ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు కూడా దిక్కులేక కేంద్రం మీద వ్యతిరేక స్వరం ఇస్తున్నాం. బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని వేరువేరుగా చూడనంతకాలం తప్పులు దొరుకుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు. మోదీ ప్రధానమంత్రి వేరు, మోదీ బీజేపీ నాయకుడు వేరు. ఈ రెండు తేడాలు చూడకపోతే ఇలాంటి మనం అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, కేరళలో రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రభుత్వం, రెండు బద్ద వ్యతిరేకమైన సిద్ధాంతపరంగా కానీ అసలు ఎప్పటికీ కలవని పాటు. వాళ్ళే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిద్ధాంతపరంగా విమర్శలు చేసుకుంటారు కానీ వ్యక్తిగత విమర్శలకు బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ పోరు. ఎక్కువ సిద్ధాంతపరంగా అక్కడ వ్యవస్థలను బట్టి. అలాంటిది వీళ్ళు గతంలో ఎన్డీఏతో కలిసి పనిచేశారు, యూపీతో కలిసి పనిచేశారు, రెండుతో కలిసి పనిచేశారు. కానీ వాళ్ళకు కోపం వచ్చేటప్పుడు అసలు వ్యవస్థలనే వద్దనడం అనేది ఎంతవరకు? అందుకే కలిసి పనిచేసిన వాళ్ళు వ్యవస్థలనే వద్దనడం తప్పు. ఎందుకంటే కోపంతో సమస్య మెడకు చుట్టుకుంటుందనే భయంతో చంద్రబాబు నాయుడు గెలవాలనే లక్ష్యంతో మమతా బెనర్జీ చేసే మాటలు తప్ప దాంతో వచ్చే మనకు పెద్ద సమస్య లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు, ఫెడరల్ వ్యవస్థను మనం రక్షించుకోవాలి. స్ఫూర్తి ఉండాలనే కేంద్ర బలమైన కేంద్రం ఉంటేనే ఇండియా అనే దానికి ఒక వాయిస్ ఉంటుంది. థ్యాంక్ యూ నిజాం వెంకటేష్ గారు. ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాలు తెలియదు. ఇది పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.